ఎవరమ్మా నువ్వు? భూపతి నాయుడు గారి కూతుర్ని. మా పెద్దయ్య గారి కూతురువా? దండాలమ్మా. ఇక్కడికొచ్చావేంటమ్మా? అంజమ్మ కోసం వచ్చాను. ఇంటికి తాళం వేసింది, ఎక్కడికి వెళ్ళింది? ఏమోనమ్మా, నిన్నటి నుంచి ఇంటికి రాలేదు. నిన్నటి నుంచి ఇంటికి రాలేదా? అవును తల్లి, నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడికెళ్ళిందో నాకు కూడా చెప్పలేదు. ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి పూజ చేస్తుంది. దీపం వెలిగించడానికి కూడా రాలేదు. ఎక్కడికెళ్ళిందో ఏమో. అంజమ్మ నిన్నటి నుంచి ఇంటికి రాకపోతే బావగారు అంజమ్మని కలిశానని అమ్మకు చెప్పారేంటి? కొద్దిసేపటి క్రితం అంజమ్మ కోసం ఎవరైనా వచ్చారా? నిన్నటి నుంచి నేను ఇక్కడే ఉన్నానమ్మా, ఎవరూ రాలేదు. అంటే అంజమ్మని కలిశానని బావగారు అమ్మకి అబద్ధం చెప్పారా? అంజమ్మ వస్తే నేను వచ్చానని చెప్పి మా ఇంటికి రమ్మని చెప్పండి. అట్టగానమ్మా. బావగారు అమ్మకి ఎందుకు అబద్ధం చెప్పారు? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? నాకు భయంగా ఉంది శంకర. చంటి బిడ్డకు కీడు జరుగుతుందని సాకు చెప్పి భావాన్ని అంజమ్మ దగ్గరకు వెళ్లకుండా ఆపగలిగాం. రేపు కనుక అంజమ్మ రాకపోతే భావానీని వెళ్లకుండా మనం ఆపలేం. వెళ్లడం అంటూ జరిగితే అంజమ్మ లేదన్న విషయం భవానీకి తెలిసిపోతుంది. అంజమ్మ లేదన్న విషయం భవానీకి తెలిస్తే ఏం జరుగుతుందోనని కంగారుగా ఉందిరా నాకు.